అందరికీ నమస్కారం. చిద్గురు గీత అందిస్తున్నటువంటి శిక్షణా కార్యక్రమాల వివరాలని తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. వచ్చే నెల 1వ తేదీ పిల్లల కోసం, చదువుకుంటున్నటువంటి విద్యార్థుల కోసం, చదువులో స్ట్రెస్ని, కాంపిటీషన్కి సంబంధించినటువంటి ఒత్తిడిని ఫేస్ చేస్తున్నటువంటి విద్యార్థులకి క్రియాయోగ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా ఒత్తిడి లేకుండా, ఏ విధమైనటువంటి ప్రతికూలత లేకుండా ప్రశాంతకరంగా అధ్యయనం చేసేటటువంటి విధానాన్ని, అలాగే గెలవడానికి కావాల్సినటువంటి అంశాలని ఈ 5 రోజుల శిక్షణలో పిల్లలకి నేర్పించడం, వారి చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఆసక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఈ శిక్షణలో జాయిన్ చేయించగలరు. అలాగే ప్రతి ఆదివారం క్రియాకుండలినిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉంటుంది. క్రియాకుండలిని వల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటి, క్రియాకుండలిని వలన కలిగేటటువంటి ప్రయోజనాలని ఈ శిక్షణలో కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి సాధకులు తెలుసుకుంటారు. సో చిద్గురు గీత, క్రియాయోగ, లా ఆఫ్ అట్రాక్షన్ ఈ 2 కార్యక్రమాల పట్ల, ఈ 2 కార్యక్రమాల పైన శిక్షణ అందిస్తున్న అంశం ప్రతి ఒక్కరికి తెలిసిందే. క్రియాయోగం అనేది సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తివంతమైనటువంటి జీవన విధానాన్ని అందించడానికి దోహదం చేస్తుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతికూలత లేని జీవితాన్ని, పూర్తి అనుకూలత కలిగినటువంటి వ్యవస్థని మనకి పరిచయం చేస్తుంది. మరైతే ఈ 2 అంశాలు 2 కళ్ళ లాంటివైతే, శివుడి మనోనేత్రం లాంటిది, శివుడి 3వ నేత్రం లాంటిది క్రియాకుండలిని సాధన వ్యవస్థ. సో ఈ 3 అంశాలని ఏ సాధకుడైతే అవగాహన చేసుకుంటాడో, సాధన చేయడంలో కౌశల్యం కలిగి ఉంటాడో, ఆ సాధకుడికి సృష్టి, గురువు, దైవం ఈ 3 అనుకూలంగా ఉంటాయి. అది నేను చెప్పిన అంశం కాదు, క్రియాయోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఎందరో మహానుభావులు చెప్తున్నటువంటి అంశం. క్రియాయోగం యొక్క ఆదిని మనం తెలుసుకోవాలనుకుంటే, క్రియాయోగం యొక్క ఆదిలో క్రియాయోగాన్ని కుండలిని యోగంగా పిలిచేవాళ్ళు. ఈ కుండలినిపై అనేక మంది ఋషులు, తత్వవేత్తలు, అలాగే మునులు, సిద్ధులు కూడి ఈ కుండలినిపై ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ కుండలిని మనకి సుషుమ్న అనేటటువంటి మార్గంలో, సుషుమ్న అనేటటువంటి నాడి ఉంటుంది. ఈ సుషుమ్న అనేటటువంటి నాడి యందు ఈ కుండలిని శక్తి సంచారం చేస్తూ ఉంటుంది. ఈ కుండలిని శక్తి యొక్క సంచారం ఆధారంగానే ఆ వ్యక్తి యొక్క జీవన విధానం, జీవితం, జరగబోయేవి, జరుగుతున్నవి, జరగాల్సినవి, ఇట్లాంటి అన్ని అంశాలు ఆ సుషుమ్న మార్గంలో సంచరిస్తున్నటువంటి కుండలినిపై ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని వారు తెలుసుకోవడం జరిగింది. తెలుసుకోవడమే కాదు, మరి ఆ విధమైనటువంటి కుండలిని యొక్క దిశానిర్దేశాలను మార్చి, అందులో ఉన్నటువంటి సంస్కారాలని తొలగించుకొని, వాసనల్ని పూర్తిగా నిర్మూలించి సిద్ధుడవ్వడానికి, త్వరితగతిన మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉండొచ్చు అని ఆ విధమైనటువంటి కుండలిని యొక్క సాధనలు వారు చేయడం జరిగినది. కుండలిని యొక్క సాధనలు తపస్సు చేసేటటువంటి ఋషులు ఏ స్థాయిలో చేశారు అంటే, సామాన్య జనం ఆ సాధనలు చూసిన, విన్న భయానికి గురయ్యే స్థాయిలో వారు కుండలిని యొక్క సాధనలను చేయడం జరిగింది. ఎందుకంటే వారు సహజంగా ఋషులు. దేహభ్రాంతి, దేహధ్యాస తొలగించుకొని ముముక్షువులై ఉంటున్న వ్యక్తులు సాధన చేయాల్సి వస్తే ఏ విధంగా సాధన చేస్తారు? సామాన్యులకి ఊహకు కూడా అందని స్థాయిలో వారు సాధనలు చేయడం జరుగుతుంది. ఆ విధంగానే కుండలిని సాధనలు వారు చేయడం జరిగింది. ఉదాహరణకి కొన్ని చెప్తాను. అడవి చీమల యొక్క పుట్టల మీద
కేవలం కౌపీనదారులై శయనించేవారు. అలాగే చల్లటి శీతాకాలంలో ఎముకలు సైతం గడ్డగట్టే వాతావరణంలో చల్లటి నీళ్లలో పీకల్లోతు మునిగి సాధన చేసేవాడు. అలాగే మండుటెండలో చర్మం మాడిపోతుంది అన్న వాతావరణంలో 4 అగ్నుల్ని చుట్టూ పేర్చుకొని పంచాగ్ని మధ్య తపస్సుని, ఆ విధమైనటువంటి తపస్సులు వారు చేశారని ప్రతీతి. ఇటువంటి సాధనలు కుండలిని సాధనల్లో ఎన్నో వారు చేశారు. అటువంటి సాధనల్ని సామాన్యులు విన్నా చూసినా ఇటువంటి సాధనల కుండలిని అంటే అనేటటువంటి భయాన్ని వారు అప్పుడు పొందడమే కాకుండా అది వంశపారంపర్యంగా కుండలిని సాధనలు అంటే అమ్మో భయాన్ని కలిగించే సాధనలే కుండలిని అంటే, కాబట్టి కుండలిని మనం ఏ విధంగానూ దాని జోలికి వెళ్ళకూడదు అనేటటువంటి భయాన్ని ఈ రోజు వరకు కొందరిలో ఉన్నది అంటే అతిశయోక్తి కాదు. అలాగే మనం ఒక ఉపయోగపడే అంశం, మానవ జాతిని సంస్కరించేటటువంటి సాధన ఏదైనా సరే అది మానవ జాతికి ఉపయోగపడనప్పుడు అది వృధా కదా. సో ఇలా మానవ జాతికి ఉపయోగపడకుండా అంత అమూల్యమైనటువంటి సాధన అలా మరుగున పడిపోవడం భావ్యమా అని పతంజలి, పాణిని ఆ సమయంలో ఆ సమకాలీనంగా ఉండేటటువంటి శాస్త్రజ్ఞులు, సాధనకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, కుండలిని సాధన కేవలం కుండలిని ప్రచోదన చేయడానికే కాబట్టి కుండలిని యొక్క శక్తిని పూర్తిగా, ఆ కుండలిని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని ఈ కుండలిని శక్తిని ప్రచోదన చేయడానికి అటువంటి సాధనలే, అటువంటి కఠినమైన భయానకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సాధనలే చేయాల్సిన అవసరం లేదు. కుండలిని ప్రచోదన చేయాలి అంటే కుండలిని అనేది ప్రతి అంశాన్ని ప్రభావితం చేయగలదు కాబట్టి కుండలిని ప్రధానంగా ఏ అంశాలనైతే ప్రభావితం చేస్తుందో ఆ అంశాలనే పరిగణలోకి తీసుకొని ఆ అంశాల చేత కుండలిని కనుక మనం ప్రభావితం చేయగలిగితే అది కుండలిని జాగృతికి దోహదం ఇస్తుంది. కుండలిని సాధకుడు అత్యంత సునాయాసంగా, అతి సరళంగా కుండలిని జాగృతి చేసుకోవచ్చు. తద్వారా తన సంస్కారాలను శూన్యం చేసుకోవచ్చు, వాసనలను నిర్మూలించుకోవచ్చు, సృష్టితో అనుసంధానం అవ్వచ్చు, సరికొత్త జీవనాన్ని, ప్రమాదరహిత శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ గడపచ్చు అనేటటువంటి ఒక ఆవిష్కరణని మన పతంజలి గారు, పాణిని లాంటి మహానుభావులు, మునులు తీసుకొచ్చారు. అలా వారు సంస్కరించినటువంటి కుండలిని సాధననే క్రియాయోగం అని పిలుస్తుంది. సో ఈ క్రియాయోగంలో ఏ విధమైనటువంటి ప్రమాదం కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ సాధకులు పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ సాధన సంస్కరింపబడినది కావడం చేత. సంస్కరించబడినటువంటి ఏ సాధన ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించదు. సో అప్పటి నుండి దానికి క్రియాయోగం అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇందులో ఉండేటటువంటి సరళత స్థాయిని దృష్టిలో ఉంచుకొని ఈ సాధనకి క్రియాయోగం అనే పేరు పెట్టారు. సో ఈ క్రియాయోగం మనకి ఏ ఏ గ్రంథాలలో ఈ క్రియాయోగం గురించి చెప్పబడింది, క్రియాయోగం గురించి చెప్పినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ క్రియాయోగం భగవద్గీతలో చెప్పబడింది. కాకపోతే చాలా మందికి ఇది క్రియాయోగం అనే పదం కలిగితే తప్ప, అనే పదం కనపడితే తప్ప ఆ క్రియాయోగం గురించి చెప్పారు అనేది ఒప్పుకోరు. ఎవరైతే కాస్త బుద్ధిని ప్రయోగించి కాస్త తత్వాన్ని అర్థం చేసుకొని ఆ శ్లోకంలో ఏ విధమైనటువంటి తత్వాన్ని వారు ఉపదేశిస్తున్నారు అనే కోణంలో గనక విచారణ చేస్తే కొన్ని శ్లోకాలు స్పష్టంగా క్రియాయోగం గురించి చెప్పాయి. కొన్ని శ్లోకాలు స్పష్టంగా ఎనర్జీ సెంటర్స్ లో దోషం జరిగితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఆ సాధకుడు క్రమంగా పొందుతాడు అనేటటువంటి అంశాలు మనం భగవద్గీతలో చూడొచ్చు. ఒక గొప్ప సాధనని ప్రజలకు పరిచయం చేసేటప్పుడు ఎన్నో ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడి చేత చెప్పబడినప్పటికీ, శంకరాచార్యుల చేత ప్రచారం జరిగినప్పటికీ
రమణ మహర్షులంతటి వాళ్ళు, వివేకానందుడంతటి వాళ్ళు ఈ క్రియాయోగం యొక్క గొప్పతనాన్ని, సాటిలేనితనాన్ని వారి యొక్క పుస్తకాలలో గ్రంథస్థం చేసినప్పటికీ క్రియాయోగం పైన ఈ రోజుకి మాలాంటి వాళ్ళు మేము చెప్తున్నాం అన్నా కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతారు. ఈ క్రియాయోగం మంచిదని అంటారా? ఈ క్రియాయోగం చేస్తే ఏమీ కాదంటారా? ఇట్లాంటి ప్రశ్నలు. అలాగే కొన్ని వీడియో లింక్స్ కూడా మాకు పంపిస్తుంటారు. పలానా ప్రవచకులు ఈ మాట అన్నారు, పలానా ప్రవచనకారులు ఈ మాట అన్నారు. వారు ప్రవచనకారులకి ప్రవచనం చెప్పడం ఎలా ఉంటుంది అంటే, మిమ్మల్ని భయపెడితే సరిపోదు, వాళ్ళకి అతిగా భయపెట్టాలి. మిమ్మల్ని ఆనందింపజేస్తే సరిపోదు, భయంకరంగా ఆనందింపజేయాలి. అలా అయితేనే వారికి రక్షణ వస్తుంది. కాబట్టి వారు ఏదైనా సరే అతిశయోక్తి అలంకారంలో మాట్లాడడం అనేది వారికి సబబు. సాధకులం మేము అలా అతిశయోక్తి అలంకారంలో మాట్లాడడం అది మాకు సబబు కాదు. ఏది ఎలా ఉందో రియాలిటీకి తగ్గట్టుగా, వాస్తవతత్వానికి తగ్గట్టుగా మాట్లాడటమే అది మాకు సబబు. కాబట్టి మేము అతిశయోక్తి అలంకారంలో మాట్లాడడం మాకు కుదరని పని. క్రియాయోగం అనేది ప్రతి వ్యక్తికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. క్రియాయోగం అనేది ప్రతి వ్యక్తికి ప్రతికూలతను తొలగించి పూర్తి స్థాయి ఆకర్షణ సృష్టిలో అందిస్తుంది అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో మంది సాధకులు నా గైడెన్స్ లో వారి ఫీడ్బ్యాక్స్ విన్నాను, వారి అభ్యున్నతి చూస్తున్నాను, వారి మార్పు గమనిస్తున్నాను. వారు ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్తున్నటువంటి వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంతకు మించినటువంటి ఉదాహరణ నేను చూపించలేను, చెప్పలేను. ఒక వ్యక్తి నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను, సమస్య వస్తున్నప్పుడు నేను ప్రవర్తించే తీరు మారుతుంది, ఇంతకంటే గొప్ప ఆకర్షణ ఎవరి జీవితంలోనైనా ఏం కావాలి? ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ప్రపంచంలో మార్పులు రావచ్చు, రోజులో మార్పులు రావచ్చు, కానీ తనలో మార్పు రావడం ఎంత కష్టంగా ఉంటుంది. అటువంటిది తనలోనే మార్పును నేను పొందుతున్నాను, నా ఆలోచన విధానంలో మార్పు నేను చూస్తున్నాను, నేను చేసే పని విధానంలో మార్పులు చూస్తున్నాను అని సాధకులు చెప్తూ ఉంటే అంతకు మించిన ఆకర్షణ నాకేముంటుంది? గురూజీ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తారు, గురూజీకి ఏమొచ్చింది అంటే ప్రపంచంలో క్రియాయోగం, క్రియాకుండల్ని, లా ఆఫ్ అట్రాక్షన్ వ్యవస్థల్ని పసిపిల్లలకు కూడా తేలికగా చెప్పగలిగే సామర్థ్యం నాకుంది. అది నా ఆకర్షణ, అది నా సిద్ధి. సో ఎన్నో ప్రశ్నల్ని మేము ఎదుర్కొంటున్నాం, ఇంకా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఒక్క వ్యక్తి ఆనందం కోసం, ఒక వ్యక్తి బాగుపడుతున్నాడు, ఒక వ్యక్తి మారుతున్నాడు, ఒక వ్యక్తి మారాడు అన్న ఒక్క అంశం కోసం 10 మంది చేత ప్రశ్నలు ఎదుర్కొంటున్నాం. ఆ 10 మందికి ఈరోజు ప్రశ్నలు వేయడం దగ్గరే వాళ్ళు ఆగుతారు. ఎవరైతే మా గైడెన్స్ తీసుకొని ఎదుగుతున్నారో వారు ఎదగడాన్ని మేము చూస్తున్నాం, అది మాకు ఆనందం. వీరి ప్రశ్నలు మమ్మల్ని ఆపవు, వారి ఎదుగుదల మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి క్రియాయోగం అనేది ఏ విధమైనటువంటి సమస్యలు కలిగించదు. ఇది లోపల జరిగేటటువంటి నిత్య కృత్యం. ఎలా అయితే జీర్ణక్రియ జరుగుతుందో, ఎలా అయితే శ్వాసక్రియ జరుగుతుందో, ఎలా అయితే మల విసర్జనాది క్రియలు మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయో, అలాగే లోపల క్రియాయోగం అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది. దానితో అనుసంధానం అవ్వడం, దానితో సమన్వయం అవ్వడమే ఇక్కడ క్రియాయోగంలో ఉండేటటువంటి సాధన. సో ఆర్గనైజేషన్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం, దానికి ఉండేటటువంటి పద్ధతి ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరితోనూ సంబంధం లేదు అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ క్రియాయోగ సాధన చేసేటటువంటి వ్యక్తి సంపూర్ణమైనటువంటి గైడెన్స్ తో చేయగలుగుతాడో అప్పుడు అతను తన శక్తి కేంద్రాలను ప్రయోగం చేస్తూ లౌకిక జీవితంలో కూడా సమృద్ధిని ఆకర్షించడం అనేది కుదురుతుంది. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఈ క్రియాయోగం అనేది, ఈ క్రియాకుండలిని అనేటువంటి సాధనలు అనేవి మానవ జాతిని పూర్తిగా సమృద్ధి పదంలో నడిపిస్తాయి. అండంలో ఏ విధమైనటువంటి వాదము కానీ, ఏ విధమైనటువంటి సందేహం కానీ
ఏమీ లేదు. ఎందుకంటే ఇది అనేక ఋషుల చేత, అనేక మునుల చేత, పరంబ్రహ్మ అయినటువంటి వాసుదేవుని చేత సంస్కరింపబడి మహావతార్ బాబాజీ అనేటటువంటి అవతార పురుషుడి చేత కొనియాడబడినటువంటి సాధన వ్యవస్థ ఈ క్రియాయోగం. అయితే క్రియాయోగంకి మతం ఏమన్నా ఉందా అంటే క్రియాయోగానికి మతం లేదు. యేసుక్రీస్తు కూడా క్రియాయోగం గురించి మాట్లాడారు. శంకరాచార్యుల వారు, హిందూ మతంలో శంకరాచార్యుల వారు క్రియాయోగం గురించి మాట్లాడారు. అలాగే మహమ్మదీయ మతంలో క్రియాయోగం ఉంటుంది, 100% ఉంది. అన్ని మతాల్లోనూ క్రియాయోగం ఉంటుంది. ఎందుకంటే క్రియాయోగంలో ఏ విధమైనటువంటి మత ప్రాశస్త్యము ఏ విధంగానూ లేదు. సాధనలో ఏ విధమైనటువంటి మత ప్రభావం ఉండదు, ఏ విధమైనటువంటి అంశాలు సాధనలో ఉండవు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. పిల్లలు చేయొచ్చు, పెద్దలు చేయొచ్చు, అందరూ చేయొచ్చు. ఆబాల గోపాలం ఈ క్రియాయోగాన్ని సాధన చేయొచ్చు. యోగాలో కూడా ఏ విధమైనటువంటి మత ప్రభావం ఉండదు. మూర్ఖులు, ఛాందసులే దానికి ఒక మతాన్ని ఆపాదిస్తారు, కానీ ఏ సాధనకి మత ప్రభావం ఉండదు. అందులో ఏ విధమైనటువంటి వాదము లేదు. ఎందుకంటే ఇది సాధన, సర్వలోక కళ్యాణం కోసం, సర్వజీవుల అభ్యున్నతి కోసం సాధనని ఋషులు మునులు సోపాన క్రమంలో అందిస్తారు. కానీ ధ్యానానికి మతం ఏముంటుంది, ప్రాణాయామానికి కులం ఏముంటుంది, సమాధి స్థితికి, చిట్ట చివరన పొందేటటువంటి సాధువుడి సమాధి స్థితికి దైవం ఎక్కడుంటుంది? సో ఇది ఆ పర్స్పెక్టివ్ని, ఆ పర్సెప్షన్ని మార్చుకోవాలి. సాధనకి మతం ఉండదు, ఏ సాధనకి మతం ఉండదు. సాధన అనేది మతానికి అతీతంగా ఉంటుంది. కేవలం మానవత్వాన్ని మాత్రమే చూస్తుంది సాధన. సో ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. చక్కగా క్రియాయోగాన్ని మీ వంతుగా సాధన చేయండి, మీ వంతుగా ప్రచారం చేయండి, మీ వంతుగా నలుగురిని కలుపుకొని సాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రియాయోగాన్ని కూడా మన దేశంలో పుట్టిందే. యోగాని ఒక స్థాయిలో చూస్తూ క్రియాయోగాన్ని ఒక స్థాయిలో చూడడం అంత భావ్యం కాదు. నన్ను అడిగితే క్రియాయోగం, యోగా రెండు అన్నదమ్ములు లాంటివే అనేది నేను చెప్పగలుగుతాను. సో ఒకదాన్నేమో ఒక స్థాయిలో నిలబెట్టడం, క్రియాయోగాన్నేమో ఒక స్థాయిలో చూడడం అనేది భారతదేశానికి, భారతీయ ప్రజలకి భావ్యం కాదు. క్రియాయోగం కూడా మనదే. యోగా ఎలా అయితే మనదో క్రియాయోగం కూడా మనదే. కాకపోతే యోగా అనేది రీసెంట్ టైమ్స్ లో డెవలప్ అయినటువంటి సైన్స్. ఇది ఏన్షియంట్ టైం అన్నమాట. క్రియాయోగం అనేది చాలా ప్రాచీనం అనమాట. వేదం కంటే ముందుదే అని చెప్పబడుతుంది. వేదమే కొన్ని లక్షల సంవత్సరాల ప్రాచీనత కలిగిందంటే క్రియాయోగం అంతకు ముందుది, అంతకంటే ముందుది అని చెప్పబడుతున్నటువంటి సాధన క్రియాయోగం. దానికి మా దగ్గర రుజువులు కూడా ఉన్నాయి. సో మీరు క్రియాయోగాన్ని ఆహ్వానించండి. క్రియాయోగం వల్ల ఏ నష్టము రాదు. 10 సార్లు చెప్తున్నా, 100 సార్లైనా చెప్తాను. 15 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాను. గురూజీ ఈ ప్రాణ సాధన చేశాం, మాకు ఈ నష్టం జరిగింది. గురూజీ ఈ ఎనర్జీ సెంటర్ కి సంబంధించి సాధన చేశాం, ఈ సమస్యలు వచ్చినాయి అని నాకు తెలిసి ఏ సాధకుడు నాకు చెప్పలేదు. గురూజీ 2 రోజుల్లో నాకు ఈ మార్పు వచ్చింది, ఇట్లా చేశాను, సాయంత్రం లోపు నా శరీరంలో ఈ మార్పు వచ్చింది, నాకు ఈ సమస్య పూర్తిగా తగ్గింది అన్నటువంటి స్పందనలే నేను విన్నాను. కానీ ఏ రోజు కూడా క్రియాయోగంపై ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది నేను ఈ 15 సంవత్సరాలుగా వినలేదు. ఒకవేళ వింటే అప్పుడే నేను మానేస్తాను ఈ క్రియాయోగం చెప్పడానికి అని అలా ఒక శపథం చేసి నేను ఈ క్రియాయోగ ఫీల్డ్ లోకి వచ్చాను. సో మీరందరూ ఆహ్వానించండి. ఇక్కడ గురువు అనే, శిష్యుడు అనే ఈ విధమైనటువంటి తారతమ్యాలు ఉండవు. ఒక మైత్రి భావంతో మీరు ముందుకెళ్ళడాన్ని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే వ్యక్తిగా, అభిలషించే వ్యక్తిగా మీకు పూర్తి స్థాయి గైడెన్స్ ని ఇవ్వడం నా బాధ్యతగా భావించి క్రియాయోగ సాధనను అందిస్తున్నామే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఉద్దేశము మాకు ఉండదు. అది మమ్మల్ని అనుసరిస్తున్న వ్యక్తులు, మా శిక్షణని పొందుతున్నటువంటి సాధక మిత్రులందరికీ అనుభవైక వేద్యం అన్నమాట. సో మా వీడియోస్ చూడండి, వీడియోస్ ఫాలో అవ్వండి. ఏ డౌట్స్ వచ్చినా మమ్మల్ని అడగచ్చు. మేము నిరంతరం మీ అందుబాటులో ఉంటాం. ఒకవేళ అందుబాటులో ఉండడం అంటే ఫోన్ ద్వారా అందుబాటులో ఉండగలుగుతాం.
యాప్ ద్వారా అందుబాటులో ఉండగలుగుతాం, వాట్సాప్ మెసేజ్లు చేయొచ్చు. కానీ మీరు మా సమయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మా సమయాన్ని వృధా చేస్తామంటే మాత్రం అది దానికి మేము ఒప్పు. ఇవి మన కార్యక్రమాల వివరాలు. సో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ జాయిన్ కాగలరు. అందరికీ ధన్యవాదాలు. మరో వినూత్నమైనటువంటి సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్ సత్.